వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. వెన్నుపోటు టాపిక్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ను హీటెక్కిస్తోంది. ఈ రోజుతో కూటమి పాలనకు ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న కూటమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటే, అదే టైంలో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి పాలనను వ్యతిరేకిస్తూ వైసీపీ నుంచి అయితే వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈరోజు ఆ వెన్నుపోటు దినం అనేది కొనసాగుతోంది. దీంతో ఏపీలో ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా అటు ప్రభుత్వం తరపున ఇటు ప్రతిపక్షం తరపున కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో ప్రజల్ని మోసం చేస్తోంది అని ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటే, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని చీట్ చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. కానీ టీడీపీ నేతలైతే కౌంటర్ అటాక్ కూడా ఇస్తున్నారు. గత వైసీపీ పాలనలో కూడా మద్యపాన నిషేధం అన్నారు చేయలేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవ్వలేదు, మెగా డిఎస్సీ అన్నారు ఇవ్వలేదు అని చెప్పేసి, అప్పుడు చేయని హామీలు ఇప్పుడెలా ప్రశ్నిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పైన తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే అసలు జగన్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు అంటూ టీడీపీకి సంబంధించిన నేతలైతే ప్రెస్ మీట్లు పెట్టి మరీ దీనిపైన గడిచిన 2 రోజులుగా కూడా మనం చూస్తున్నాం, వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఈరోజు వెన్నుపోటు దినోత్సవంలో భాగంగా కార్యక్రమాలు చేపట్టి స్థానికంగా ఉన్న అధికారులకు ఈ హామీలకు సంబంధించి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించాలి అన్నది ఇక్కడ వైసీపీ కాన్సెప్ట్. సో ఇంతకీ ప్రజల్లో వచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు రాష్ట్రంలో వెన్నుపోటు పొడిచింది ఎవరు, రాష్ట్రంలోని ప్రజల్ని మభ్య పెడుతుంది ఎవరు? ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు డిప్యూటీ మేయర్ వైసీపీ నుంచి శైలజ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శైలజ గారు. అలాగే జనసేన నుంచి అధికార ప్రతినిధి గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఈరోజు వైసీపీ గ్రామాన కూడా వెన్నుపోటు దినాన్ని అయితే నిర్వహిస్తోంది. సో అధికారులకు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగిపోయింది. ఓవరాల్గా ఏం చెప్తారు వైసీపీ తీసుకునే డెసిషన్ పైన? రాజేశ్వర గారు, మీకు అలానే శైలజ గారికి, మెగా నైన్ వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు నేను చాలా సార్లు ఈ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటా. ఎందుకు క్రిటిసైజ్ చేస్తానంటే, ఇదే అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడతాం గాని, అసందర్భమైనటువంటి చేష్టలు చేస్తుంటే వాళ్ళు అసలు అది పార్టీనే కాదు, రాజకీయ పార్టీ కాదు, అది జస్ట్ లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాల్డ్ యాజ్ చీటర్స్. వాళ్ళకు ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటో చేస్తుంటారు. అందుకని అది ఒక దొంగల సమూహం అంటుంటాం. ఇవాళ ఎవరిని వీళ్ళు అవమానించడానికి వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఒకసారి వాళ్ళు అసలు వాళ్ళు గుండెల మీద చేసుకుని ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని వచ్చి, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరిని అవమానించడానికి చేస్తారు వీళ్ళు, ప్రజల ఎవరిని అవమానిస్తారు వీళ్ళు? వెన్నుపోటు అంటే ఏంటి అర్థం తెలుసు వీళ్ళకి? ఎందుకంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళది ఇంగ్లీష్ మీడియం కదా. వీళ్ళు తెలుగు తెలిస్తే తెలుగు పదాలకు అర్థాలు తెలుస్తాయి వాళ్ళకి. వీళ్ళు సో ఇంగ్లీష్ మీడియం కాబట్టి వీళ్ళకి అర్థం కూడా తెలియదు అనుకుంటారు వెన్నుపోటు అంటే. ఏ వెన్నుపోటు? ఇవాళ మేము ఒక డే చేస్తున్నాం. ఇవాళ జూన్ 4న రిజల్ట్ వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి గతంలో ఒక పట్టినటువంటి పీడ పోయింది, ఒక సుపరిపాలన జరుగుతుంది. కరెక్ట్ గా సంవత్సరం అయింది కాబట్టి ఇవాళ మనతో అందరూ పండగ చేసుకోవాలని చెప్పేసి మేము ఇవాళ జరుగుతుంది. మాకు ఉదయం నుంచి ప్రతి గ్రామాన రంగవల్లు లేసి ఈ పూట మేము అందరం కూడా దీపావళి వెలిగించి దీపావళి చేసుకుంటున్నాం. అంటే ఒక చెడుపోయిన మంచి గెలిచినప్పుడు ఎట్లయితే మనకు దీపావళి చేస్తారో ఆ రకంగా చెడుపోయి మంచి వచ్చి సంవత్సరం గడిచింది కాబట్టి మేము వాళ్ళ శుభసూచకంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి చేస్తున్నాం. వాళ్ళు వెన్నుపోటు ఎవరండి? ఎవరు వెన్నుపోటు పొడిచారు అంటే, ఈ మధ్యన విజయసాయి రెడ్డి గారు వచ్చి పొడిచాడు కదా, ఆయనకి పొడవటనే వాళ్ళ చుట్టూ ఇవాళ సారా కేసుల మీద దర్యాప్తు జరుగుతుంది. కొంతమంది లోపలికి వెళ్ళారు. ఈయన కూడా ఏళ్ళన్నీ ఏంటంటే మొత్తం ఏళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి కాబట్టి ఈయన కూడా రేపా మాపా లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఏం చేయాలో అర్థం కాక ఈ పదాన్ని ఎంచుకున్నారా? అని చెప్పాలి కదా. వాళ్ళు ఎవరు వెన్నుపోటు పొడిచారు? వెన్నుపోటు అంటే ఏంటి? ఎవరు పొడిచారు? ప్రజలు గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గాలకు అన్నిటి కూడా ఎంత అర్థరహితంగా మీరు పరిపాలన చేశారో మీకు అసలు ఏమి తెలియదు. ఒకటి సార్, వైసీపీ వెంకటేశ్వరరావు గారు చెప్పండి. వైసీపీ నుంచి చేసిన ఏంటంటే, ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవి పూర్తిగా నెరవేర్చలేదు. సో ఏడాది పాలన అంటే సక్సెస్ఫుల్గా రన్ చేసామని గట్టిగా కూటమి ప్రభుత్వం చెప్పుకోలేకపోతోంది అని చెప్పేసి అంటున్నారు. పర్టికులర్గా ఈ ఏడాదికి ఇప్పుడు మేము పని చేస్తున్నామా లేదా జనం తెలుసు కదా. జనం కదా చెప్పాల్సింది.
ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం చేశారు, ఆ రాజధానిని గాలిలో పెట్టాం, రాజధానిలో చర్చగా పనులు జరుగుతున్నాయి. 2 సంవత్సరాల రాజధాని నిర్మించి తీరుతాము, అప్పుడు వీళ్ళు కనిపిస్తుంది కళ్ళకి. రోడ్లు లేక గుంతల్లో పడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసు. ఇవాళ మేము వచ్చిన ఈ సంవత్సర కాలంలో బడ్జెట్ లేకపోయినా, ఆర్థిక పరిస్థితి అంతగా అవకాశం లేకపోయినప్పటికీ కూడా అన్ని పల్లెటూళ్ళ దగ్గర నుంచి టౌన్లకి కలిపే ప్రతి అనుసంధానమైన రోడ్డును నిర్మిస్తూ ఇవాళ ప్రజలు ప్రశాంతంగా వెహికల్ వేసుకుని వచ్చే విధంగా చేస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం అంటారు మాట్లాడతారు వాళ్ళు. సంక్షేమం అంటే వాళ్ళకి అర్థం తెలియదు. ఇవాళ పెన్షన్లు పెంచాము, వాళ్ళకిలాగా సంవత్సరానికి 250 పెంచలేము. మేము అనుకున్న ప్రకారంగా, ఇస్తారన్న ప్రకారంగా ఇవాళ 4,000 చేశాం. ఇవాళ ప్రజలు హ్యాపీగా తీసుకుంటున్నారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు మేము ఇస్తూ ఉన్నాం. గతంలో ఏం చేశారు, ఏదో 50 ఏళ్లకు ఒకటి పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఎంత మిస్యూజ్ చేశారో. కొంతమంది వాలంటీర్లు అప్పులు తీసుకుని పోతే వాడు వెళ్ళిపోయాడంట అని చెప్పేసి మళ్ళా వారంగా 10 రోజులుగా వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అట్లా లేదు కదా. ఇవాళ అన్ని కూడా మేము చేస్తున్నాం కదా. సూపర్ 6 ఇచ్చాం, ఎస్. సిలిండర్లు అన్నాము, సిలిండర్లు ఇచ్చాం. ఆడవారికి ఉచిత రేపు నెలలో స్టార్ట్ అయిపోతున్నాం. ఇది పోతే ఆర్థిక పరిస్థితి లేదు కనుక ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి రాజేశ్వర్ గారు, ఒక రాజకీయ పార్టీ హామీలు ఇచ్చిన తర్వాత ఆ హామీల్ని వచ్చిన వెరీ ఫస్ట్ అవర్ చెయ్యరు కూడా. వెరీ ఫస్ట్ అవర్ లా కావాలి అన్ని కూడా. వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, ఏంటి, గతంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా నాశనం చేశారు, ఇవన్నీ ఒకసారి బేరేజ్ చేసుకున్న తర్వాత ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తాం. ఏ పార్టీ కూడా వచ్చిన వెంటనే ఒక్కసారికి ఇచ్చేయలేదు. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు, వాళ్ళకి పెట్టిన ఇప్పుడే హామీలన్నిటి మీద చర్చ పెట్టి మాట్లాడగలిగే దమ్మున్న నాయకుడు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఐఎమ్ రెడీ. మొత్తం వాళ్ళ మేనిఫెస్టో ఏం అసలు వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి కూర్చోబెట్టి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఎన్ని నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చలేదు, ఎన్ని మాయమాటలు చెప్పారో ప్రతి దానికి నేను మాట్లాడగలుగుతాను. ప్రతి దానికి మాట్లాడతాను, ఇంకేం అవసరం లేదు. చెప్తాడు కదా, నా మేనిఫెస్టో అంటే ఒక ఖురాను, ఒక బైబుల్, ఒక భగవద్గీత అని చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, నేను రెడీగా ఉన్నా, రమ్మని. 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టో మీద ఎన్ని చేశారు, ఎన్ని మోసం చేశారు, ఏ రకంగా చేశారు అనేది ప్రతి చెప్తా. ఇవాళ జరుగుతున్నటువంటి సిట్ కేసు తీసుకుందాం. సారాయి మీద ఒక నిమిషం అండి. సారాయి మీద ఇవాళ సిట్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? నువ్వేం చెప్పావు రోజున? నేను వచ్చిన మరుక్షణమే తహసీల్ వారీగా తీసేస్తాను, ఎక్కడెక్కడ మంచితనం లేకుండా చేస్తాను, నా అక్రమ చెల్లెమ్మల చాలా గట్టిగా ఉండేటట్టు చేస్తాను అని చెప్పాను. పెద్ద మనిషి ఏం చేశాడండి? విపరీతమైన రేట్లు పెంచాడు, విపరీతంగా షాపులు పెంచాడు. ఏమన్నా ఆపాడా? ఆపకుండానే ఎలక్షన్కి వచ్చాడు. నేను ఆపకపోతే ఎలక్షన్ రాలని దమ్ము చేసిన ఏదో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి అది ఎక్కడో గాలికి వదిలేసి ఎలక్షన్కి వచ్చాడు. దాంట్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో ఇవాళ అందరూ ఇన్వెస్టిగేషన్ వస్తాయి కదా బయటికి. వైసీపీ నుంచి ఒక నిమిషం అండి. ఏదైనా ప్రభుత్వ పథకాలు చేపడుతున్నప్పుడు దానివల్ల ప్రజలు లబ్ధి పొందితే ప్రభుత్వాలు మారినా కూడా వాటిని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. బట్ వైసీపీ పార్టీలో కొనసాగిన పథకాలన్నీ నిలుపుదల చేసేశారు. ఒక్కొక్కటిగా నిన్న మొన్నటి పంపిణీ విషయంలో కూడా అలాగే చేశారు. ఇంటింటికి సరుకులు అందకుండా చేశారు, మిగతా పథకాల విషయంలో కూడా. సో ప్రజా సంక్షేమంతో ముందుకు వెళ్తున్నప్పుడు వాటిని ఆపాల్సిన పనే ఉందంటున్నారు. కొత్త హామీలు అమలు చేయలేదు, పాత పథకాలు ఆపేస్తే ప్రజల నుంచి మీకే కూటమి ప్రభుత్వానికి క్వశ్చన్స్ వస్తాయి కదా. అవును కదా రాజేశ్వర గారు. ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక టైంలో ఒక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసే పనులు మంచివైతే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి కదా. ఎందుకని రాజధాని పగలగొట్టారు? ఎందుకని రావటంతోనే సభా వేదికను పగలగొట్టుకుంటూ మొదలు పెట్టాడు? రాజధాని తీసేసి 3 సార్లు అన్నాడు, 3 మొక్కలు అన్నాడు, ఈ రకరకాల దాని మీద పేర్లు పెట్టాడు. ఏది ఉంచాడు? ఇప్పుడు చెప్పటమే కదండి నీతులు. చెప్పే ముందు మనం ఏం చేస్తామనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము ఎక్కడా కూడా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం కూడా తీసేలా. మేము పెన్షన్ అన్నాం, పెన్షన్ పెంచిస్తామని నీకంటే పెంచిస్తాము. ఇవాళ నువ్వు అప్పుడేం చేసావు? అమ్మకు వాడని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చాను, అందరికి మీ గవర్నమెంట్ తరపున మీకు క్లారిటీ ఉంది, హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు. నిజంగా హామీల అమలు జరిగితే ఇంతమంది ఈరోజు వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా అటెండ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. సో శైలజ గారితో మాట్లాడుతున్నాం. వెన్నుపోటుకి ఎవరు వచ్చారు? వాళ్ళే కదా. ఎవరన్నా ఒక వ్యక్తి ప్రజల నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడారు కదా. ఈ ప్రభుత్వం పూర్తయిన ఈ రోజున మాట్లాడదాం. శైలజ గారు చెప్పండి. కూటమి ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చింది, అయినప్పటికీ రాజకీయాలు చేయడం కోసమే వైసీపీ వెన్నుపోటు దినోత్సవం తెర మీద తీసుకొచ్చింది అంటున్నారు. సో ఈ రోజు వెన్నుపోటు దినం నిర్వహించి అసలు ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వైసీపీ నుంచి? శైలజ గారు నమస్తే అండి.
నమస్తే అండి, చెప్పండి. పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇన్ని లక్షల మందితో మరి ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం చేయడానికి కారకులు ఎవరండి? ఈ రోజు సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకపోతే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు పెద్దలు మాట్లాడుతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీ గుప్పించేటప్పుడు ప్రతిదీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తారని చెప్పారు ఎన్నికల హామీలో. ఈ రోజు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి చూసుకోవాలని మాట్లాడతారేంటండి? ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అనేటువంటిది మీకు ఎలక్షన్ల ముందు ప్రజల దగ్గరికి ఓట్లు అడిగేటప్పుడు ముందు మీకు తెలియదా అండి? ఎంత సంక్షోభంలో ఉన్నాము, ఎంత ఇది ఇన్పుట్లో ఉందనేటువంటి మీకు అవగాహన లేదా? అంటే అవగాహన లేనటువంటి ఒక చంద్రబాబు గారి నాయకత్వంలో మనందరం ఉన్నామనేటువంటిది ఒప్పుకుంటున్నారా వాళ్ళు? అదనేటువంటిది సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఘనత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ రోజున పెద్దలు మాట్లాడతారు కొంతమంది కోకొల్లలుగా, ఇవాళ లిక్కర్ స్కామ్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో నిజాలు తేలుతాయి. ఎవరు కూడా దాని గురించి మాట్లాడాలని అవసరం లేదు, ఎందుకంటే దర్యాప్తులు జరుగుతా ఉన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు బాగుండాలి, భర్తలు ఇంట్లో తాగొచ్చి ఆ కుటుంబం నిర్వీర్యం అయిపోతా ఉంటే మరి దానికి సంబంధించిన ఏదైతే లిక్కర్కి ఉందో దాన్ని రేటు పెంచితే తాగకుండా ఉంటే ఆ మహిళల యొక్క ఇబ్బందులు తొలుగుతాయనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేశారు. కానీ ఈ రోజున మీరు చీప్ లిక్కర్ అనేటువంటిది తీసుకొచ్చి దానికి ఊరు పేరు లేదు, మీ ఇష్టం వచ్చినట్టు పేరు తగిలిస్తారు, దాన్ని ప్రజల ముందు తీసుకొస్తా ఉన్నారు. అమాయకమైనటువంటి ప్రజలు తాగుతా ఉన్నారు, బలైపోతా ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి? ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనేటువంటి ఒకే ఒక్క నెపం వేసి ప్రజలను మభ్య పెట్టారు. కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో మీరు ఎక్కడా కూడా ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదని చెప్పేసి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, పెన్షన్లు మీరు ఎంత పెంచుకుంటూ పోయి ఎన్ని కట్ చేశారు ఒకసారి సమాధానం చెప్పండి. రాష్ట్రంలో ఎన్ని లక్షల పెన్షన్లు తొలగించారు అనేటువంటి సమాధానం కావాలి. కానీ మీ దగ్గర సమాధానం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్లు ఎన్ని, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల పెన్షన్లు కోత పెట్టారనేటువంటిది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అది మీరు ఇవాళ ఏదో స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, మనం అమలు చేసే విధానంలో మనం సరిగా ఉన్నామా అనేటువంటి చెక్ చేసుకోవాలి. ఆ రోజు 60 సంవత్సరాల పెన్షన్ అన్నారు, ఏం జరుగుతుందండి? ఎక్కడన్నా ఒక పెన్షన్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? కొత్త పెన్షన్ అనేటువంటి సంవత్సర కాలం అవుతోంది, ఇస్తున్నారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంవత్సరం కాలంలో మన పరిపాలన బాగా చేశాము అనంటే, సంబరాలు చేసుకున్నాము అనంటే ఎంతో కొంత అమ్మఒడి లేక తల్లులు పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. కాలేజీలో చూసుకుంటే ఫీజులు కట్టలేక ఆ కాలేజీ పిల్లలకు ప్రిన్సిపాల్ వెనక్కి పంపిస్తే ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలని వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టలేదు, ఆ కట్టనందుకు మీకు వైద్యం చేయనని డాక్టర్లు వెనక పంపించేటువంటి రోగుల పరిస్థితి ఈ రోజున. అదే జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి 25 లక్షల రూపాయలతో ఆర్థిక సాయం చేసేటువంటి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆ రోజున ప్రవేశపెడితే ఈ రోజు అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఎవరి కోసం ఉందండి ఈ ప్రభుత్వం? అలాగే అమరావతి అంటున్నారు, అమరావతి ఎవరి కోసం డెవలప్ చేస్తా ఉన్నారు? ఇవాళ ఇన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతి అనేటువంటి భ్రమలో ప్రజలు ముంచేశారు తప్ప అమరావతిలో ఏం జరుగుతుందండి? ఆ కంపా కట్ట ఇంత అటు కొట్టలేక ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి మాయ మాటలు చెప్పడం తప్ప అక్కడ ఒక రోడ్డు వేసింది లేదు, ఒక రోడ్డు క్లీన్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు? ఏ పేదపాడికి ఏ పథకం ఇచ్చి మీరు ఈ సంవత్సర కాలంలో వాడి ఇంట్లో సుభిక్షంగా, అలాగే కరెంటు బిల్లులు, నిజంగా ఆ రోజున కరెంటు బిల్లులు పెంచబోమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కరెంటు బిల్లులు ఎంత వస్తా ఉన్నాయండి? సగటున చూసుకుంటే ఒక సామాన్యుడి కుటుంబంలో సుమారుగా 600 రూపాయలు కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి. వాడికి 300 కరెంటు బిల్లు సగటున వస్తే ఇవాళ దానికి 600 జోడించి 900 1000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. ఇదేనా అండి ప్రభుత్వం పరిపాలించే విధానం? ఓకే శైలజ గారు, ఇప్పుడు మీరు కూడా ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నారు, మీ దృష్టికి కూడా ప్రజలు చాలా సమస్యలు అయితే తీసుకొస్తారు. సో వాటిని పరిష్కరించే విషయంలో కూడా కింది స్థాయి వైసీపీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వాటి విషయంలో కూడా ప్రభుత్వం కాస్త
మేనమేషాలు లెక్కిస్తోంది, సో సమస్యల పరిష్కారం తీసుకు వెళ్ళట్లేదు అన్నది కూడా ఆరోపిస్తున్నారు. సో యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా మీరున్నారు, సో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? వాటి విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? అసలు కూటమి ప్రభుత్వమే కాదండి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా పక్క పార్టీలు అంటే చాలా చులకన. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క తీర్పును పట్టి ఆ యొక్క ప్రజాప్రతినిధి ఎన్నుకోబడుతుంది. ఆ ప్రజాప్రతినిధుల యొక్క తీర్పును గౌరవించాల్సిన పరిస్థితిలో ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, గతంలో తెలిసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి ఎప్పుడు కూడా చేయదు. అక్కడ దాకా ఎందుకండి, నిన్నగాక మొన్న మేము ఉండేటువంటి ఏరియాలోనే 12 వార్డులు అంటే సెంట్రల్ నియోజకవర్గంలోకి సంబంధించి వరదలు వస్తే ఆ వరదలకు ఆర్థిక సహాయం చేయకపోగా ఇంకా ఎన్నో వేల కుటుంబాలకి ఇవాళ 4,000 రూపాయలు చేస్తారన్నటువంటి ఆర్థిక సహాయం కూడా ఈ రోజు కూడా అందనటువంటి పరిస్థితి. ఏంటంటే ఈ లెక్కలన్నీ ఎవరు తీస్తారు చెప్పండి? కుటుంబం వరదలు వస్తే చిన్న భిన్నం అయిపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ 4,005 రూపాయలు కూడా ఇవ్వనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే పేద వర్గాల ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నాం. ఈరోజు కోకలలుగా 12 డివిజన్లు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 డివిజన్లు ఏ ఇళ్ళు కూడా పనికి రాకుండా మునిగిపోతే దానికి ఆర్థిక సహాయం చేసేటువంటి అతి గతి లేదు ఈనాటికి కూడా. మా కార్యకర్త అన్న వాడికి మాత్రం వాడి ఇంటికి ఏదో తీసుకెళ్లి ఏదో పంచడం జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా మీకు అవసరం లేదా? ఓన్లీ తెలుగుదేశము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు చేయలేదే. ప్రతి ఒక్క కుటుంబకి కుల మతాలకు అతీతంగా చూడకుండా, ప్రాంతాలకు అతీతంగా చూడకుండా పథకాలు ఇచ్చారు ఆ రోజున. ఇవాళ అదే దీంతో మేమందరం ఏదైతే వైసీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చెప్పినటువంటి బాటలోనే ఈ బాటకు కూడా నడుస్తాను. మేమెల్లా కుల మతాల చోట్ల పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం ఎప్పుడైనా సరే. రైట్ శైలజ గారు మాట్లాడతానండి. మళ్ళీ వెంకటేశ్వర గారు చెప్పండి. ఒకటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి సంబంధించి ఏంటి అన్నది వెంకటేశ్వర గారు, ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది ముందే అంచనా వేయలేక హామీలు ఇచ్చారా అన్నది ఒక ప్రశ్న. రెండోది, లబ్ధిదారుల మార్పు ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ పథకాలు అందుకునే లబ్ధిదారుల మార్పు ఎందుకు జరుగుతోంది? ఏ ప్రభుత్వం కింది స్థాయి ఎవరైతే ఉంటారో, దారిద్ర్యరేఖ దిగువన ఎవరు ఉంటారో, లబ్ధిదారులు ఎవరు ఎంపిక అనేది ప్రాపర్ గా జరుగుతుంది కదా. సో వీటి విషయంలో ఎందుకు ఇలాంటి ఒక మార్పు అనేది కనిపిస్తోంది? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా వచ్చేటటువంటి రాజకీయ పరిజ్ఞానం లేకుండా కూటమి ప్రభుత్వంలో నాయకులు లేరు. చంద్రబాబు నాయుడు గారు కాదు, వాళ్ళ నాయకుడు అవసరం లే. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే గతంలో నాశనం చేసేళ్ళారు కదా, ఏముంది అసలు ఆర్థిక పరిస్థితి ఏ రకం తెలుసు? ఎప్పుడు చూసినా కానీ ఆ బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఢిల్లీలో కూర్చున్నాడు చెప్తే ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు? ఎప్పుడన్నా ఫైనాన్స్ మినిస్టర్ కదా, దెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడైనా మనకు కనిపించాడా? ఎప్పుడు చూసినా ఢిల్లీలో కూర్చున్నాడు. ఎందుకు రాండి అప్పులు తెచ్చుకోవడానికి? ఇప్పుడు ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటే తెలియకుండా ఇష్టానుసారంగా పంచుతున్నాము, బట్టన్ నొప్పుతున్నాను ఇదే కదా. ఎప్పుడు బయటకు వస్తే బట్టన్ నొక్కడానికి, లేకపోతే లోపల కూర్చోవడం. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర వచ్చింది ఎప్పుడు ఉందా? గతంలో ఆర్థిక పరిస్థితి నాశనం చేశారు. కాబట్టి మేము చెప్తుంది ఏంటంటే ఆర్థిక పరిస్థితి తెలియకో కాదు, మాకు అవగాహన లేక కాదు, ఉన్నటువంటి పరిస్థితులను చూసుకునే ఏ ప్రభుత్వంలో అయినా సరే వచ్చినటువంటి పార్టీ చేస్తుంది. అది చెప్తున్నాను నేను, దానికి ఖచ్చితంగా అవుతుంది. మీరేం రాగానే ఇచ్చేసారా? అమ్మ కూడా నొట్టుకేశారా? మీరు 5 సంవత్సరాల పనులు 4 సంవత్సరాలకు వచ్చింది. ఒకసారి మీరు లెక్కలు తెప్పించుకుని చూసుకోండి మేడం, అని తెలుస్తాయి. ఇకపోతే పెన్షన్లు మేము కట్ చేసామా? ఎందుకు కట్ చేసాం? ఎవరికి ఇచ్చారు మీరు? అవన్నీ కేసులు మొదలు పెడితే మళ్ళా ప్రతి ఒక్క చోట నాయకుడు కూడా వాళ్ళు బుక్ అవుతాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న గల్లీ నాయకుడు కూడా బుక్ అవుతాడు. అరే హ్యాండిక్యాప్డ్ అనేవాడు ఎవరండి? మనకి ఫిజికల్ గా చూస్తే హ్యాండిక్యాప్డ్ ఎట్లా ఉంటాడు? ఏదో ఒక వంకర ఉంటది. అరే శుభ్రంగా వాడు పొద్దున్నే పొలానికి పోతాడు, లేదంటే పొద్దున్నే ఇంకో ఉద్యోగానికి పోతాడు, వాడు కూడా హ్యాండిక్యాప్డ్ వీళ్ళ లిస్ట్ లో. అట్లా పెన్షన్లు కొన్ని లక్షల పెన్షన్లు ఏమంటాం మనం, ఫేక్ పెన్షన్స్. ఫేక్ 5 సంవత్సరాల కాలంలో ఇష్టానుసారంగా రాసుకున్నారు. వాడు ఎవడైతే వాడికి రాసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు మేడం గారు? మాకు కులాల్లో మతాల్లో పార్టీలకు అతీతంగా చేశాం. ఏమా కూర్చుందాం ఒక రోజు అని చెప్తుంది. మీ పార్టీ నుంచి వస్తే ఒక రోజు ఒక పూటంతా పెట్టుకుందాం, మీ నాయకులందరూ తీసుకురండి, మొత్తానికి చెప్తాం. ఎన్ని ఫేక్ పెన్షన్లు ఉన్నాయో మొత్తం చెప్తాం. అవన్నీ తీసేస్తే మీకు ఇవాళ బాధ. ఎవరికి ఉన్నది? మీరు మీకు కులాల మతాల్లో కూడా పార్టీలకు అతీతంగా సెంట్రల్ నియోజకవర్గంలోని వాటిని ఎందుకు మురుగుపడి చెప్పండి. మీరు డిప్యూటీ మేయర్, మీరు
సీట్లలో కూర్చోడం, ఏ రకంగా దోచుకుందామో దాచుకుందామా, ఇంతకు మించి మీరు చేసింది ఏమైనా ఉందా? మీ పనులున్నా కదా మునిగిపోవడం కారణం. ఇక్కడ వచ్చి ప్రాంతాలకు అతీతంగా అంట, మరి ప్రాంతాలకు అతీతంగా అన్నప్పుడు ఏ రాజధాని మీకు ఎందుకు రచ్చలేదు? ఏం మాట్లాడారు మీరు? అది అమరావతి అమరావతి అన్నట్టు మీరు కదా, మీరు అది ప్రాంతాలకు అతీతం అంటారు. దాన్ని మీరు మాట్లాడుతూ మేడం ప్రతి దానికి సమాధానం చెప్తాను. ఇవాళ సంవత్సర కాలంలో హ్యాపీగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరు పథకం ఇచ్చారని హ్యాపీగా ఉంటారు. చెప్పండి మీరు, ఎవరికి వెన్నుపోటు చెప్పండి మీరు. మీరు పెట్టిన పదాలకు అర్థం చెప్తారు. మీరు వెన్నుపోటు ఎవరికి తెలియదు మీకు. మీరు కూడా వచ్చి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి మేము ఉన్నాం కదా, లక్షల మంది ఎవరంటే వచ్చింది, లక్షల మంది మీరు మీ కార్యకర్తల 10 మంది కార్యకర్తలు వచ్చి 17 వచ్చి మీ సాక్షి ఛానల్ తెచ్చుకోవటం, ఆ సాక్షి ఛానల్ గ్రాఫిక్స్ పెట్టుకోవటం, మనం మాట్లాడుతూ పోవటం. ఎవరైనా స్వచ్ఛందంగా ప్రజలు వెన్నుపోటు అంటే స్వచ్ఛందంగా ప్రజలు రావాలి, మాకు అన్యాయం జరుగుతుందో మాకు జరగట్లేదని మీరు పిలిపించుకుని మీరు వచ్చి మీరు మాట్లాడి లక్షలుగా రోడ్ల మీదకి వచ్చేసారు. మీరు మాట్లాడుతున్న ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్ర ఉద్యోగాల దగ్గర మొదలు పెడితే ప్రతి విషయంలో కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు బాధ వస్తుంది, ఎందుకంటే మీ భవిష్యత్తు అంటే మీకు తెలియదు. మీకు మీ నాయకుడు మాట్లాడితే 2 గంటలు తాడేపల్లిలో ఉంటే వారంలో 27 రోజుల 24 గంటలు 22 గంటలు బెంగళూరులో ఉన్నాడు. మీ భవిష్యత్తు అంటే అర్థం కాక మీరందరూ ఇక్కడ పాపం పండమనంగా రోడ్డు మీద పడతారు తప్పితే ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. మీ దగ్గర చెప్పుకునే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేము. దయచేసి మీరు ఇంకా మీరు అవకాశం కూడా మీకు ఏ ఒక్కటి కూడా మీ దగ్గర క్వశ్చన్ లేదు మీ దగ్గర చెప్తున్నాను. అందుకని దయచేసి మీరు కూడా రాజకీయాల్లో ఉండదలుచుకుంటే మీ పార్టీని ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందమనండి. ఫస్ట్ దొంగల ముఠా నుంచి ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే రాజకీయాల్లో సేవ ఎట్లా చేయాలి, రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి అవన్నీ తెలుసుకున్న తర్వాత అవన్నీ తెలుసుకున్నప్పుడు అప్పుడు మాట్లాడతాం. మీతో డిబేట్ అంటే మీరు మాట్లాడుతున్న ఏం లేదు. ఒక్కటి రాజేశ్వర గారు, మేము ఈ రాష్ట్రంలో ప్రజలకి జవాబుదారి. ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు, ప్రజలకు జవాబుదారి. మేము ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి, ప్రజలను కూడా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి, బద్దకస్తులను చేయకూడదు అన్నది కూడా ప్రభుత్వం బాధ్యతే, కాదనట్లేదు. కానీ ఈ ఆర్థిక పరిస్థితి అంచనా వేయటంలో విఫలమైంది టీడీపీ. అప్పుడే హామీలు ఎందుకు అనౌన్స్ చేశారంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి అంచనా వేసని చెప్తున్నప్పటికీ అప్పుల విషయంలో కూడా తప్పుడు వార్తల్ని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సి ఉంది కనుకనే వెన్నుపోటు దినం అని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అన్నది వైసీపీ కాన్సెప్ట్. అసలు వెన్నుపోటు ఎవరికి చెప్పండి, చెప్పండి. అందుకని ఎంత చెప్పింది, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని అవమానించొద్దు. ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు, ప్రజలకు మేము చేస్తున్నాం. ఎవరికి వెళ్ళిపోటు? విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పొడిచాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకోటి పొడిచాడు, లేదంటే వైవి సుబ్బారెడ్డి ఇంకోటి పొడిచారు. వాళ్ళు అనుకున్నారు. మొన్న మా పార్టీలోకి వచ్చినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు ఎవరు పొడిచారో వెన్నుపోటు. అందుకని వెన్నుపోటుదారులు అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఒకసారి గదిలో కూర్చొని ఒకళ్ళని చెప్పి ఒకళ్ళు చూసుకోమనండి ఎవరికి పొడిచారు అనేది. అంతేగాని ఇక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తాము. మళ్ళా 29 ఎలక్షన్లో అసలు వీళ్ళు ఎవరు కూడా నామినేట్ అయ్యేట కూడా వీళ్ళకి ఎవరు ఉండరు మేడం. అది జరగబోయేటటువంటి రోజులు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇచ్చినటువంటి బాధ్యతను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తాం. దానికి వాళ్ళ మేము పండుగ చేసుకున్నాం, మీరేమనుకోవద్దు. నాకు కొంచెం వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి స్కిప్ అవుతాను మేడం. ఏమంటే తర్వాత శైలజ గారితో మాట్లాడండి. నెక్స్ట్ డిబేట్ లో వినాలి మరి శైలజ గారు. చాలా చక్కగా హాస్యాస్పదంగా ఉన్నాయండి సార్ మాటలు మాత్రం. మీరు పిలిపించి దినోత్సవాలు చేస్తున్నారా, లేకపోతే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారా? ప్రజల్ని రెచ్చగొట్టి వెన్నుపోటు దినం చేస్తున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు వైసీపీ. మా ఇంట్లో మా పిల్లవాడికి అమ్మఒడి రాలేదని అడుగుతా ఉన్నారు. గ్యాస్ బండ్లకి డబ్బులు అన్నారు, ఒక్క గ్యాస్ బండ్ వేసి మురిపించేశారమ్మా, దాని తాలూకా మిగిలిన డబ్బులు కూడా మా అకౌంట్ లో పడలేదని పాపం వాపోతున్నారు మహిళలందరూ కూడా. అలాగే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి డబ్బులు లేవని అడుగుతా అన్నారు. కానీ మేడం ఒక్క విషయం ఏం చెప్పాలంటే, ఇక్కడ పాపం వీళ్ళందరూ కూడా ఇప్పుడు గెలిచారు కాబట్టి లోపల కూర్చుంటా ఉన్నారు. నడి రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది ప్రజల యొక్క ఇబ్బంది, ప్రజల యొక్క దేనస్థితి ఎంత ఉందో. ఈ రోజున నడి రోడ్డు మీదకి రమ్మని చెప్పండి సార్ని. పెద్దలు పాపం ఆయన సెంట్రల్ నియోజకవర్గం అంటున్నారు కదా, సెంట్రల్ నియోజకవర్గంలోకే రమ్మనండి. సెంట్రల్ నియోజకవర్గంలోకి వస్తే నేనేంటో నా 58వ డివిజన్ లో సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా ఉందో ఒకసారి ఖచ్చితంగా
పెద్దలకి నేను దగ్గరుండి చూపిస్తాను. అలాగే ఇంకొక విషయం మాట్లాడారు, నిజంగా పెద్దలు అయ్యుండి ఒక సంభాషణలో ఎలా మాట్లాడాలనేటువంటి గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది నేను సార్కి తెలియజేయాల్సిన మెసేజ్ అనుకున్నాను. అలాగే ప్రతి వారం కూడా మంగళవారం అంటే అప్పుల వారంగా ఎందుకు చేస్తున్నారండి ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ మంగళవారం అంటే అప్పులు తీసుకొచ్చేటువంటి వారంగా ఎందుకు పెట్టారు అనేటువంటిది నేను ఒకటి అడగదలుచుకున్నా. అలాగే వెన్నుపోటు అని అంటున్నారు కదా, వెన్నుపోటు ఎవరు వెన్నుపోటు పొడిచారు? ప్రజలకు హామీలు గుప్పించి వాళ్ళు ఇవ్వకపోవటం దాన్నే మేము వెన్నుపోటుగా తీసుకున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు పిల్లకి ఇది రావట్లేదు, నా తల్లికి ఇది రావట్లేదు, మాకు పెన్షన్ రావట్లేదు, లేకపోతే గ్యాస్ బండ్లు ఇవ్వట్లేదు అనేటువంటి ధోరణిలోనే ఈ రోజున మా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, కరోనా వచ్చి కష్టకాలంలో ఉంటే మరి ఈ సార్ మాట్లాడుతా ఉన్నారు కదా ప్యానెల్లో ఉన్న సారు, ఆ రోజున ఏ నాయకుడు రాష్ట్రంలో ఉండి పరిపాలన చేసి మీకున్నాను నేను ధైర్యంగా మీరుండండి అమ్మా, తెలుగుదేశం పార్టీ ధైర్యం ఇస్తుంది లేదా జనసేన పార్టీ ధైర్యం ఇస్తుందని ఏ నాయకుడు చెప్పారండి? ఆ రోజు ప్రజలు మీకు గుర్తుకు రాలేదా? కరోనా టైంలో మీరందరూ రైట్. ఇప్పుడు మీరు ఏడాది పాలన సక్సెస్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ఈ రోజు మీరు వెన్నుపోటు దినం నిర్వహించారు, సక్సెస్ అయిందని మీరు అంటున్నారు. నిజంగా ప్రజల నుంచి అంత రియాక్షన్ వచ్చి ఉంటే కనుక నిజంగానే ఇక్కడ వెన్నుపోటు ఎవరిది అనే అంశాన్ని ప్రజలు గుర్తించగలుగుతారా ఈ రోజు వైసీపీ చేపట్టిన కార్యక్రమాలతో? ఆల్రెడీ 1 year అవుతుందండి గుర్తించి. 1 year లో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, పోలీసులను అడ్డం పెట్టుకొని అణిచివేత ధోరణి తప్ప ఏ ఇంట్లో న్యాయం జరిగింది అనేటువంటి ప్రశ్న వాళ్ళకు వాళ్లే వేసుకుంటున్నారు. ఈ రోజు మహిళలందరూ కూడా ఒక చోట ఏకమని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నా పిల్లవాడికి అమ్మఒడి ఇచ్చేవాడు, లేకపోతే ముసలివాడికి వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఇన్ని లక్షల రూపాయలు పెట్టి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను, లేకపోతే ఇంకా ఏదో పెద్ద సమస్య వస్తే దాని ద్వారా నేను చక్కగా వైద్యం చేయించుకున్నాను, అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే నిన్న కాక మొన్న రేషన్ డిపోలు ఓపెన్ చేసి ఒక వృద్ధిదారులను చంపింది ఎవరండి? రైట్. ఓపెన్ చేస్తారు చెప్పండి. ఇంటింటికి చక్కగా డోర్ డెలివరీ ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కష్టపడకూడదు ఆడబిడ్డలు, ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా లైన్ లో నుంచుకొని మూటలు మోసుకెళ్తా ఉంటే నిన్న ఒక పెద్దవాడి పాపం దీనిలో ఇరుక్కుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాణం ఈ కూటమి ప్రభుత్వం తీసుకురాగలదా, ఇవ్వగలదా? రైట్. శైలజ గారు, మొత్తానికి వెన్నుపోటు దినంకి హాజరైన ప్రజా బలం చూస్తుంటే తెలుస్తోంది. సో సక్సెస్ అయిందని మీరు అంటున్నారు. నిజంగా ఒకవేళ వెన్నుపోటు ఎవరిది అనే క్వశ్చన్కి ప్రజల నుంచి సమాధానం వస్తే కనుక ఈ కార్యక్రమాలు కూడా ఇలాగే కొనసాగించే అవకాశం కూడా ఉంటుందేమో వైసీపీ నుంచి. రైట్. థ్యాంక్ యూ శైలజ గారు అండ్ వెంకటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి వెన్నుపోటు రాజకీయాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ ఈరోజు ఏడాది పాలన పూర్తి చేసుకుని విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలోనే వైసీపీ వెన్నుపోటు దినం అంటూ ప్రజల్లోకి వెళ్ళింది. సో ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. గత ప్రభుత్వ పథకాలని నిలుపుదల చేసి మరీ కొత్త పథకాల పేర్లు మారుస్తున్నారు. కొత్త పథకాలని చెప్పి హామీ ఇచ్చి కూడా వాటిని అమలు చేయటం లేదన్నది వైసీపీ వర్షన్ అయితే, లబ్ధిదారుల ఎంపికలో లబ్ధిదారుల మార్పులో జరుగుతున్న అవకాశాలను కూడా ముందుకు తీసుకువెళ్లాలని ఒక రిక్వెస్ట్ అయితే వైసీపీ ప్రభుత్వం నుంచి ఉంది. సో ఈరోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. ఆయా స్థానిక సమస్యలను కూడా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు వైసీపీ. మరి ఇది సక్సెస్ అయిందని భావించినట్లయితే ముందుకెలా తీసుకెళ్తుంది అనేది ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ హామీలు కూడా నెరవేర్చాలని అటు ప్రజల నుంచి కూడా డిమాండ్స్ వస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాలు ఎలా ముందుకు వెళ్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇంతకీ అసలు వెన్నుపోటు ఎవరిది, ప్రజలు ఎవరి వల్ల నష్టపోతున్నారు అనే అంశం మాత్రం ప్రజలకు పూర్తి స్థాయిలో త్వరలోనే అర్థం కావాలని కూడా భావిస్తున్నాం. ఇది ఇవాల్టి మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.